రాజ్యాంగం అంటే ఏమిటి? వాట్ ఈస్ ద కాన్స్టిట్యూషన్? సామాన్యుల అర్థంలో అంబేద్కర్ రాశాడు, ప్రభుత్వము ప్రజలు మొత్తం కలిసి దాన్ని గౌరవిస్తారు అని సమాన అర్థంలో చూస్తూ ఉంటాం. అది సామాన్య అర్థం కూడా. కానీ నిజానికి రాజ్యాంగంలో ప్రాథమిక చట్టాలు, ఆదేశిక సూత్రాలు ఎలా ఉండాలి, వాటిని ఎలా సమన్వయం చేయాలనేది వివరంగా ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వానికి పాలక వ్యవస్థకు మధ్యలో అధికారాలు ఎలా ఉండాలనేది కూడా నిర్దేశిస్తుంది. ఇక ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక చట్టాలు అన్నీ కూడా సామాన్యుడికి ప్రభుత్వానికి మధ్య అనుసంధానం చేసే ఒక పెద్ద వారధిలాగా పనిచేసేదే రాజ్యాంగం. ఇది 1950 జనవరి 26 నుంచి భారతదేశంలో అమలులోకి వచ్చింది. భారత రాజ్యానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 1947లో స్వతంత్రం వచ్చినప్పటికీ నిజమైనటువంటి రాజ్యాంగం ప్రకారం నడుస్తుంది అంటే 1950 జనవరి 26 నుంచి అమలులో ఉంది. అంటే భారత రాజ్యము సర్వసత్తాక ప్రభుత్వంగా 1950 నుంచే పరిగణింపబడుతోంది.